తెలంగాణలో నేడు రెండు దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,911 పంచాయతీలు, 29,917 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవుల కోసం మొత్తం 12,782 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా వార్డు సభ్యుల బరిలో 71,071 మంది అభ్యర్థులు నిలిచారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతోంది. తెలంగాణలో నేడు రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,911 పంచాయతీలు, 29,917 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మరి నిజామాబాద్ వ్యాప్తంగా ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల పరిస్థితి, అక్కడ తాజా అప్డేట్ గురించి మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. ఆనంద్ పాల్, చెప్పండి. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎటు చూసినా సరే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి, అంటే మొదటి దశతో పోల్చుకుంటే రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం నుంచే ఓట్లు వేయడానికి ఓటర్లు భారీగానే బారులు తీరినట్లు అర్థమవుతా ఉంది. చాలా ఉత్సాహంగానే పాల్గొంటున్నారు ఈసారి ఓట్లు వేయడంలో రెండో దశలో. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఏంటి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉదయం 7 గంటలకే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు బార్లు తీరుతా ఉన్న పరిస్థితి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండో విడత ప్రశాంతంగానే పోలింగ్ ప్రారంభమని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచే పలు గ్రామాలలో అయితే ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇక్కడికి వస్తా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసిన మొత్తం గ్రామ పంచాయతీ చూసినట్లయితే 393, అయితే ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీ చూసినట్లయితే 82 ఉన్నాయి. పోలింగ్ జరుగుతున్న పంచాయతీ చూసినట్లయితే 311 ఉన్నాయి. సుమారుగా 1,074 మంది పోటీలో ఉన్న అభ్యర్థులు ఉన్నారు. మొత్తం ఓటర్లు చూసినట్లయితే 4,28,015 మంది ఉన్నారు. 2,349 పోలింగ్ కేంద్రాలను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ తెలపడం జరిగింది. అయితే మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చూసినట్లయితే నిజామాబాద్ డివిజన్లోని దర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయ్, మాట్లూరు, మోపాల్, నిజామాబాద్, సిరికొండ, ఆర్మూర్ డివిజన్లోని జక్కాపల్లి ప్రాంతాలలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ప్రస్తుతం అయితే ప్రశాంతంగానే కొనసాగుతా ఉంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే కామారెడ్డిలో కూడా ఎన్నికలు ప్రశాంతంగానే కొనసాగుతా ఉన్నాయి. కామారెడ్డిలో ఉదయం నుంచే కూడా బార్లు తీరిన పరిస్థితి ఉంది. ఉదయం నుంచే బార్లు తీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటా ఉన్నారు. అయితే కామారెడ్డిలో చూసినట్లయితే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా ఎల్లారెడ్డిలో కూడా ఎల్లారెడ్డి, నిజాం సాగర్, లింగంపేట్ మండలాల కేంద్రాల్లో ప్రశాంతంగా ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అయితే ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ కూడా ప్రారంభించనున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తా ఉన్నారు. అయితే రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎల్లారెడ్డిలో చూసినట్లయితే ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో చూసినట్లయితే అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. ఇటు నిజామాబాద్ రూరల్ చూసినట్లయితే రూరల్ కూడా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే మొదటి విడత చూసినట్లయితే చాలా 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 గ్రామ పంచాయతీలు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళే ఏకగ్రీవమైన కూడా ఎక్కువ మటుకు చూసినట్లయితే కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం చూసినట్లయితే బీఆర్ఎస్ గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మటుకు 2వ స్థానమే దక్కింది. బీజేపీ మటుకు 3వ స్థానానికి పరిమితం కావాల్సిన పరిస్థితి అయింది. అయితే ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మటుకు ప్రశాంతంగానే ఎన్నికలు ప్రారంభమవుతా ఉన్నాయి. ఓటు హక్కును వినియోగించుకో ఉదయం నుంచే బార్లు తీరుతున్న పరిస్థితి. అయితే ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ సమస్యాత్మక ప్రాంతాలను ముందస్తుగానే గుర్తించి అక్కడ వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. సీసీ కెమెరాలు, స్ట్రైకింగ్ ఫోర్స్, ఇతరత్ర భారీగా బందోబస్తులు కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ఎక్కడైతే గతంలో కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టు ప్రభావం తీవ్రంగా ఉండేది, ఆ ప్రాంతాల్లో కూడా నేడు ప్రశాంతంగా మావోయిస్టు ప్రభావం ఎక్కడ కూడా జిల్లాలో కనిపించలేదు. ప్రస్తుతం అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ప్రశాంతంగా కొనసాగుతా ఉంది. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న తాజా పరిస్థితి.